హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి వీడియోలో ఇద్దరు కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, నాకే షాకింగ్గా ఉంది. ఎప్పుడు నేను ఒక్కదాన్నే కనిపిస్తాను, ఈరోజు నా కొడుకు కూడా కనిపిస్తున్నారు. చాలా డేస్ తర్వాత నేను నా కొడుకు కలిసి వీడియోలో కనిపిస్తున్నాం. ఎందుకు అనుకుంటున్నారా? నాకే షాకింగ్గా ఉంది. ఎప్పుడు నేను ఒక్కదాన్నే టెంపుల్కి వెళ్తాను, ఈరోజు నా కొడుకునికి కూడా టెంపుల్కి తీసుకెళ్ళాను. అది కూడా ఏ టెంపుల్ అనుకుంటున్నారా? శ్రీ సాయి ధర్మక్షేత్రంకి. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? నా కొడుకుని ఈరోజు నేను భజనకి తీసుకెళ్ళానండి. ఫస్ట్ టైం నా కొడుకు నేను కూడా వస్తాను మా భజన్కి నీతో అన్నారు. అసలు నాకు షాకింగ్గానే ఉంది. ఒక 3-4 అవర్స్ నాతో పాటు నా కొడుకు ఈరోజు భజన్లో కూర్చున్నాడు. ఎందుకో నాకే అర్థం కాలేదు. ఆ బాబానే తనకి అలా అలా బుద్ధి పుట్టించి నాతో వచ్చాడేమో అనుకున్నాను. సో ఆటో దిగగానే అక్కడ అంకుల్ కనిపించాడు. దిగిన వెంటనే నేను వీడియో తీస్తాను మిమ్మల్ని అన్నాడు. సో వీడియో తీశాడు దిగిన వెంటనే. నాకు అదొక మెమరీలా అనిపించింది. సో మందిరం దగ్గర నుంచే వీడియో తీశాడు. సో నేను నా కొడుకు కలిసి ఈరోజు టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళడం ఒకటైతే భజన్కి వెళ్ళాము. సో ఆ భజన్లో ఒక 4 అవర్స్ బాబా కోసం నా కొడుకు టైం కేటాయించాడు. టైం కేటాయించడమే కాదు, వీడియో కూడా ఒక మెమరబుల్ వీడియో అన్నమాట. సో భజన్లో వీడియో తీయలేకపోయాను, మందిరంలో వీడియో తీసుకున్నాం మేము. దుని చుట్టూ మేమిద్దరం ప్రదక్షిణ చేస్తున్నాము. నిజంగా అండి, ఎవరికి అదృష్టం తగ్గదేమో. నేను నా బిడ్డ కలిసి ప్రదక్షిణ చేస్తుంటే అంకుల్ మా ఇద్దరికి వీడియో తీశాడు. ఈ వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటే కొన్ని ఇయర్స్ నాకు ఒక మెమరీలా ఉండిపోతుందేమో. ఈ మెమరీ నాకు అందించిన అంకుల్కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మందిరంకి వెళ్తూ ఉంటాము, బాబాను చూస్తూ ఉంటాము, కానీ లైఫ్ టైం మెమరీగా ఇది మిగిలిపోతుందనే నేను అనుకుంటాను. మందిరంలోకి వెళ్ళగానే అక్క వాళ్ళందరూ భజన్ కోసం వచ్చేసి ఉన్నారు. నేనే కొంచెం లేట్గా వెళ్ళాను ఈరోజు. అక్క వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను నా కొడుకు కలిసి ఈరోజు భజనకు వెళ్ళాము. చాలా హ్యాపీగా ఉండింది. కానీ ఈరోజంతా భజన్ కంటే కూడా నా కొడుకుని చూసుకోవడమే సరిపోయింది. సో ఎందుకు అనంటే ఫస్ట్ టైం నా కొడుకుని భజనకి తీసుకెళ్ళాను కాబట్టి. సో వెళ్ళాం హ్యాపీగానే, భజన్ అంతా హ్యాపీగానే జరిగింది. భజన్ చూసుకున్నాము, ఇద్దరం కలిసి వెళ్ళాము. ఫస్ట్ టైం నేను నా కొడుకుని భజనకి తీసుకెళ్ళడం. సో ఒక 4 అవర్స్ బాబా కోసం టైం కేటాయించాడు. సో చాలా హ్యాపీగా ఉంది. నేను వెళ్ళడమే కాదు, నా బిడ్డను తీసుకెళ్ళడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజుల్లో అంత టైం పిల్లలు ఉండడం అంటే నిజంగా చాలా గ్రేట్ కదా. నా కొడుకు ఏం విసిగించకుండా ఒక 4 అవర్స్ బాబా కోసం టైం కేటాయించాడు. నిజంగా బాబాకి థ్యాంక్స్ చెప్తున్నాను. బాబా నిజంగా అంతసేపు వాడిని వెయిట్ అంటే ఏ ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టిన. థ్యాంక్ యూ బాబా.